హలో అండి. హలో హలో. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు పర్లేదు. మీ పేరేంటి? రజనీకాంత్. నైస్ మీటింగ్ యూ. బాయ్ రా. అలాగనా? నేను వద్దని చెప్పినా నా మాట వినకుండా నువ్వు వైజాగ్ పోయావుగా. సరేదా? ప్రయాణం బాగా జరిగిందా? జరగలేదు. నువ్వేమైనా చేయగలవా? అవన్నీ ఎందుకులే కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. దొరికాడా బుజ్జిగాడు? లేదు. ఇప్పుడు రాంగ్ ప్రాపర్టీ కొనొచ్చు, లిటిగేషన్లో ఉన్న మురికి ప్రాపర్టీ కొనొచ్చు. సరే సైట్ ఉంది, డాక్యుమెంట్లు లేవంటే ఎట్టకొట్ట తగలట్టు చేయించవచ్చు. డాక్యుమెంట్లు ఉన్నాయి, సైట్ లేదంటే ఏడ తెచ్చేది? నువ్వు బుజ్జిగాని ఎత్తడం కూడా అట్నే ఉంటది. నువ్వేంద్ర మేము మాట్లాడతాను బయట తోలేవా? హలో, నిజమా? ఓ గాడ్, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. లక్ష్మి, ఈ అబ్బాయి ఎట్టున్నాడు చూడు. ఓకే, ఓ మాదిరిగా ఉన్నాడు. కుర్రాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు చెప్పి ఎట్టున్నాడు? చాలా బాగున్నాడండి కదా. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదే, సైడ్ ఇన్కమ్ కోసం అమెరికాలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడంట. అమెరికాలో రియల్ ఎస్టేట్ ఆడ నేను టెంప్ట్ అయిపోయింది. ఈ మ్యాటర్ లో సైట్ డాక్యుమెంట్ క్లియర్ గా ఉన్నాయి. చిట్టి పోకే అందనుకో, రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. కానీ బుజ్జిగాడి మేట తేలే వరకు చిట్టి ఒప్పుకోదేమోనండి. బుజ్జిగాడే చిట్టేది. అయినా ఈ ఆడపిల్ల అందరూ డిస్ప్యూట్ ల్యాండ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారో అర్థమే సావదు. చిట్టాడే అక్క గదిలో ఉంది. Banana Nick on a big street and a banana Nick on a California meet and a big street and I wanna meet. We will rock you, a baby rock you baby. We will rock you. Oh. ఇటువంటి పిచ్చి పిచ్చి కళ్ళగానే ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసుకునేది. ఏమ్మా బుజ్జిగడి కల్లోకి వచ్చాడా? ఈసారి కల్లోకి వస్తే కొత్త నన్ను విలువమ్మా, ఆడితో మాట్లాడాలి. ఎందుకు? అది కాదమ్మా, తెలివైన దానివి లండన్ లో ఎంబీబీఎస్ చదువుకుని వచ్చినావు. ఆ పక్కింటి బుజ్జిగాడు ఇంకా యాడున్నాడాడు? రమను బయటికి. అందుకే కదా నేను వచ్చేలోపు కనుక్కోమని చెల్లిని పంపించాను. ఉన్నాడా? వచ్చాడాడు? యాడ వచ్చేది? అడుంటే కొత్తకి. చూడు తల్లి, నీకు మంచి పెనిమిటి కావాలి. భర్త అనేవాడు భార్యని ప్రేమించాలి, భార్యతోనే ఉండాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీతోనే ఉంటానని నమ్మకం కలిగించాలి. అట్టంటాడు కావాలి తల్లి నీకు పెనిమిటి. ఎగ్జాక్ట్లీ, యూర్ రైట్ బాబాయ్. ఇన్నాళ్ళు అతన్ని ఎందుకు లవ్ చేస్తున్నానో అర్థమయ్యేది కాదు. నువ్వు చెప్తుంటే అర్థమైంది. ఇలాంటి నమ్మకాన్ని, ఇలాంటి కాన్ఫిడెన్స్ ని ఆడు ఇంత నొప్పుడే నాలో క్రియేట్ చేశాడు. సింహాలైన కొడుకులు కానీ జైల్లో ఉన్నారు. 6 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నారు. తలుచుకుంటే కడుపు రగిలిపోతుంది. వాళ్ళు పక్కన లేక అవి టోన్ అయిపోయానయ్యా. సర్లే, వాళ్ళు ఎప్పుడు బయటికి తీసుకొస్తారా? నిన్నే ఎప్పుడు బయటికి తీసుకొస్తారా? అది మీరు అనుకున్నంత ఈజీ కాదండి. ఇంప్రిజన్మెంట్ ఇంకా ఉంది. పోనీ జైల్లో నీ కొడుకుల కాండక్ట్ అయినా బాగుంటుంటే ఏ ఆగస్టు 15 రిలీజ్ చేయించేవాళ్ళం. కానీ జైల్లో 4 తలలు పగలగొట్టారయ్యా నీ కొడుకులు. మీరేం డ్యూటీ చేయక్కర్లా. నేను మంత్రి చేయబట్టే వీడి దగ్గర మీకు డ్యూటీ పడింది. నా కొడుకులే కాదు, నేను చాలా మంది తలకాయలు పగల కొట్టా. నీ ఎలక్షన్ లో మర్చిపోయావనుకుంటా. నాకు రూల్స్ సెక్షన్లు చెప్పద్దు. నువ్వు ఏ యాంగిల్లో చేస్తావో నాకు అనవసరం. వచ్చే ఆగస్టు 15కి నా కొడుకులు నా నట్టింటో ఉండాల. సారీ. పర్లేదులేండి. నేను సారీ చెప్పింది నిన్ను కొట్టినందుకు రియలైజేషన్ అయి చెప్పాను అనుకుంటున్నావు కాదు. ఇది మనసులో పెట్టుకుని పని చేయటం మానేస్తావేమో అని చెప్పా. పని చేసిన నీ గుర్తు పెట్టుకుంటాను, చేయను నీ గుర్తు పెట్టుకుంటాను. సారీ. ముందా పని చూడు. వస్తానండి. నమస్తే సార్. శివన్నను చంపాలి, అది నా జీవిత చేయం. చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, కుదరలా. అన్ని శవంగా చూడాలి, ఎంత ఖర్చైనా పర్వాలా. నీకెందుకు డార్లింగ్,
నేను చూసుకుంటా కదా. నీ కాల్ హాత్రే కాల్ మాచిరెడ్డి గురించి నీకు తెలియదు. మాచిరెడ్డి ఎవరు? అడిగని చెప్పకుండా తీసుకొచ్చావా? ఆయన మాచిరెడ్డి గారు. సారీ డార్లింగ్. ఇంతకీ శివన్నకి మీకు గొడవ ఏంటి? చెప్పరయ్యా, మా మధ్య 190 ఉంటాయి, నీకు అనవసరం. ఇంతకు చంపుతా లేదా? చంపుతాను. శివన్న తెలుసా? అసలు నన్ను ఎప్పుడైనా చూసావా? ఇది శివన్న ఒకసారి చూపించు. టీ బట్టండి. ఆ మాచిరెడ్డితో చేతులు కలిపి నాటకాలు ఆడుతున్నా. మా కుర్రాళ్ళని కార్నర్ చేయడం కానీ, నా రియల్ ఎస్టేట్ దందాన్ని పాయింట్అవుట్ చేయడం కానీ చెయ్యొద్దు. ఆ మాచిరెడ్డికి చెప్పు, వాడి కొడుకులు జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే చస్తారు. జైల్లో ఉన్నంత వరకే సేఫ్. వాడి సర్వీస్ రివాల్వర్ ఇచ్చిండ్రా. తీసుకో. పోలీసోళ్ళంటే నాకు ఇష్టం, అందుకే నిన్ను వదిలేస్తున్నా. జాగ్రత్త. ఎందుకు కలిచారు? పోలీసులు కదా వదిలేశాను. నువ్వు లగ్గానే కన్ను అన్లాక్ చేశాడు అన్న. చేస్తే కలిచేస్తారా? రై తీసుకెళ్ళరా, హాస్పిటల్ తీసుకెళ్ళరా. ఆగండి. హాస్పిటల్ ఎంక్వైరీస్ ప్రాబ్లమ్స్. తీసేయండి. ఈ నెయ్యాలా? అవును. మీరు నాకు ఊరినే ఇవ్వట్లేదురా. ₹1,00,00,000 పెద్ద ఫిట్టింగ్ పెట్టారు. నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి. మొన్న కదా 10 ఇచ్చాను. ముందు నేను చూడలేదు కదా, చూసుంటే 50 అడిగండి. అడు చూడు ఎలా ఉన్నాడు. ఓగా చూడాలి. బ్రెయిన్ పని లేకపోతే ఏంటి మళ్ళీ డబ్బులా? ఎందుకంటే అడిగి డబ్బులు లేకపోతే అడిగి బ్రెయిన్ పనిచేయదంట. సరే సవేరా ప్లాజా దగ్గర రమ్మను, నా నెంబర్ అడిగి. నువ్వు వెళ్ళి సవేరా ప్లాజా దగ్గర వెయిట్ చేయి, వెంకట వచ్చి డబ్బులు ఇస్తాడు. వెంకట్ ఎవరు? మాచిరెడ్డి కొడుకు. ఉండు, చిన్న క్లారిటీ. ఇద్దరు జైల్లో ఉన్నారు, ఈడు మూడోడు అంతే కదా? అవును. ఓకే. నీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా? తెలీదు. ఏ? ఊరినే సర్దగడ. నువ్వు పని దా. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఏమైనా ఉందా? ఇక్కడేం లేవండి. నీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా? తెలీదండి. ఓకే. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఎప్పుడొచ్చా లండన్ నుంచి? నిన్ననే వచ్చాను. వస్తానన్నావు, లండన్ రాలేదు నువ్వు? అప్పుడు రావడం కుదరలేదే. ఎవడో నన్నే చూస్తున్నాడు. జస్ట్ 1 minute. ఓకే. ఎస్. నన్ను కాదులే, నా కోసమే వచ్చాడనుకున్నాను. మ్యానిక్విన్ కోసం. చెప్పు, ఇంకేంటి విషయాలు? నా డార్లింగ్ ఈ పాటికి ఈ సైజులో ఉంటుంది. ఈ మాత్రం హైట్ ఉంటే చాలు మనకి. ఇట్టా పట్టేసుకుంటాం. నా బంగారం, ఏ నా డార్లింగ్. వీడెవడో తేడాగాడ్లా ఉన్నాడు. ఎక్కడున్నావే? ఇక్స్ బొమ్మని కౌలించుకుంటున్నాడు. నా డార్లింగ్ ఇదే డ్రెస్ వేసేతాను. దీని రేట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నాడు. ఏయ్, ఏం చేస్తున్నావు? వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? స్కర్ట్ చూస్తున్నా. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. ఆర్ యు మెంటల్? మీది కాదు కదండి. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
నిన్నేం చేయలేదు కదా నీకెందుకు ఏ గొడవ అని. ఎందుకే? వాట్ రబిష్ ఆర్ యు టాకింగ్? యు డోంట్ హావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ విమెన్. హలో మేడం, నేను నీకులా కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై సేవల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తూ ఉంటది కానీ పులుసు బాగుంటది. వాట్ పులుసు? ఆల్ డబుల్ మీనింగ్ డైలాగ్స్. సర్ Huh? లుక్ ఎట్ హిమ్ టాకింగ్ సో మచ్ ఆఫ్ షిట్. ఇలాంటి వాళ్ళని కాంప్లెక్స్ లోకి ఎందుకు రాణిస్తారు? మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏంటమ్మా, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంటి బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను. ఈ సూజీ ఇంజన్, రై 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 హార్స్ పవర్ ఎక్కువ. పవర్ కాదు, పవర్ ఎక్కువ. నా కొడక చెప్పు. ఇలా కొడితే నరాలు కనపడతాయి, ఇట్ట పట్టేసుకుంటే దొరికేస్తాయి. ఈ నరాన్ని ఇట్ట పట్టి గట్టిగా లాగితే 100 మీటర్లు తాడొస్తుందంట. లాగేసుకుందా రేటి? ఉండరా. ఏడమ్మా వచ్చి అరగంట అయింది, ఈ వెంకటగాడు ఎక్కడా కనపట్లే. నేను వెంకట్ని. సారీ డార్లింగ్, సారీ. నువ్వని తెలియక నరం పీకే పోయాను. డబ్బు తీసుకో. థ్యాంక్స్ డార్లింగ్. నువ్వు కాఫీ తాగు డార్లింగ్. డార్లింగ్, నీకు రియల్ ఎస్టేట్స్ వెంకట్రావు తెలుసా? ఏవే కంగి, మొన్న బుజ్జిగాడి ఇంటికి వెళ్ళావు కదా, వాళ్ళ అమ్మ నాన్న నీతో బాగా మాట్లాడారా? అమ్మ నా బూతులు తిట్టారే, నాకైతే ఊరేసుకుని చావాలనిపించింది. సరే తిట్టింది నిన్నే కదా అని లైట్ గా తీసుకున్నాను. పోన్లేవే, బాధలో ఉండుంటారు. అవునే కంగి, బుజ్జిగాడు ఇప్పుడు హ్యాండ్సమ్ గా ఉండుంటాడు కదా. ఆడి సంగతి తెలియదు కనుక బస్ లో నాకు నిజంగానే హీరో తగిలాడే, రజనీకాంత్. వాడు బస్సులో ఆ ఫైట్ చేశాడక్క. ఆహా. ఏయ్ ఊరుకోవే, నేను బుజ్జిగాడి గురించి అడుగుతుంటే నువ్వు ఎవడి గురించో మాట్లాడుతున్నావు? ఒరే బుజ్జి, నాన్న బుజ్జి, నా కన్నా నా మున్న ఎక్కడున్నావమ్మా? ఓన్ చేస్తున్నావమ్మా? అడే நீங்களும் தமிழா? ஆமா அண்ணா. சூப்பர். ஒரு தமிழ்நாடு ஸ்ட்ராங் டீ கொடுங்க. ஓகே அண்ணா. அண்ணாக்கு ஒரு ஸ்ட்ராங் டீ. எத்தனை நாளா இங்க இருக்கீங்க? நான் வந்து 10 வருஷமா ஆயிச்சப்பா. வீடு நல்லா இருக்கே. யார் இந்த வீடு? சிவன் வீடு. அவர் பெரிய தாதா. இங்கதான் இருப்பாரா? இல்ல பகலே இங்க இருப்பாரு, ராத்திரில வேற இன்னொரு வீடு இருக்கு. செகண்ட் செட்டப். செகண்ட் செட்டப்பா? அப்படியா? ஆமா அண்ணா. சரி, உங்களுக்கு ரியல் எஸ்டேட்ஸ் வெங்கட்ராவ் தெரியுமா? தெரியாதண்ணா. சரி சரி, நீங்க வேலை பாருங்க. హలో బాస్. సార్ ఒక కాఫీ. ఓకే సార్. చోటు, చోటు, వేర్ ఆర్ యు? హాయ్ చోటు, చోటు, వేర్ ఇస్ మై చివావా? ఏడ చువావా? యా. బుడతలో ఎంత ఉంది? యా. ఎర్ర చొక్కేసి తిరుగుతుంది, ఎంత తోక కూడా ఉందా? వేర్ ఇస్ ఇట్? ఆ బుట్ట కింద ఉందని మాత్రం చెప్పొద్దు, చెప్తే చచ్చేవే నువ్వు. ఏంటి సంపేతవా? ఇందాక ఇది ఎక్స్ట్రా చేసింది, అందుకే లోపల పెట్టేశాను. చోటు, ఎక్కడ కూర్చుంటే వచ్చి నాకింది, నాకు నాకితే చిరాకు. కుక్కలన్నాక అలాగే నాకుతాయి బే. ఉండు, ఇదేదో వెరైటీగా ఉంది. ఇది కుక్కో నక్కో తేల్చేతాను. అసలు నీకేమైందిరా? మిడిల్ ఎత్తుతావు, కాలెత్తి చూస్తావు. ఐ థింక్ యు సమ్ కైండ్ ఆఫ్ ఎ పర్వర్ట్. ఏంటి పర్వట? ఇంకోసారి పర్వట అన్నవాడు దీన్ని ఇసిరేస్తాను. చెన్నై చేపల బసి. ఎవరితో నువ్వు పొడిసేస్తావా? నా కటౌట్ చూసావా? ఎంత ఉన్నావు?
అసలు నేను కొట్టాలో కొట్టకూడదో తెలియట్లేదే. తీసుకా ఇదిగా. ఇంకోసారి నాకిందనుకో నాలికి కోసేస్తాను. దాంది కాదు నీది. పొర గొట్టం. మా బుజ్జిగా ఆడొచ్చేసాడు, అప్పులన్నీ తీర్చేసాడు. భీమవరం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము, ఓ నెడప్పా పందాలు కాచుకుంటాము. ఇంత మూంజి పోతా ఫోన్ లైనే కడికాదు ఎర్రి ఫేసు. మళ్ళీ భీమవరం వెళ్ళిపోతాము, కుమ్ముకుంటాము. ఏముందని కుమ్ముకోవడానికి భీమవరంలో? మోగుతున్న ఫోన్ ఎత్తావు గాని నువ్వు ఎత్తుకో. కుమ్ముతాడంట కుమ్ముతాడు. హలో హలో అండి, నేను చిట్టిని మాట్లాడుతున్నాను. బుజ్జి వచ్చాడండి? అది కాదండి, బుజ్జి వచ్చాడేమో తెలుసుకుందామని. పెట్టే ఫోన్. ఏమే అనంత చెప్పండి. మీ పేరు మీద 5 lakhs డిపాజిట్ ఒకటి ఉంది. 5 లక్షలా? ఎస్ మేడం, మీ పేరు మీద చెక్ రెడీగా ఉంది. బ్యాంక్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ముందు మీరు నంబర్ రాసుకోండి. ఒక్క నిమిషం మేడం. చెప్పండి మేడం. 9989968834. ఈ నెంబర్ దేనికండి? బుజ్జి అనే కుర్రాడు మీ పేరు మీద డిపాజిట్ చేశాడు. అతనితో ఒకసారి ఈ నంబర్ కి ఫోన్ చేస్తే మీకు చెక్ ఇస్తాం. ఏమే నీ కళ్ళకి నేను మరీ పిచ్చిబండ్లా కనపడుతున్నానా? చెప్పు తీసుకుంటానండి దొంగ మొండ. పెట్టే ఫోన్. ఐసిఐసి బ్యాంక్. ఐసిఐసి బ్యాంక్ ఏంటే ఎవరు? ఇంకెవరు? ఆ పక్కింటి చిట్టిదయ్యో. ఫోన్ నెంబర్ ఇవ్వడానికి తెగ డ్రామాలు ఆడుతుంది. చిన్నప్పటి నుంచి మా ప్రాణం పడి దాఫ్రిడ్జ్. తెల్లలేదు రేపు శక్తి, మా ఆడ నంబర్ నీ దగ్గర ఉందా? ఆడు హైదరాబాద్ లో ఉన్నాడని తెలుసు కానీ ఆ నెంబర్ నా దగ్గర లేదు బాబాయ్. రే ఆడు ఎదుగుతున్న చిట్టి దాని నంబర్ ఇచ్చిందిరా. ఇది ఎలాగా నాడికి అందజేయాలి? ఎలాగా? చిట్టి నెంబర్ ఇచ్చిందా? నువ్వేం టెన్షన్ పడక బాబాయ్, నేను డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళి ఆడికి ఎలాగైనా నెంబర్ ఇచ్చేస్తాను. ఓకే బాబాయ్. ఇన్నాళ్ళు మనోడిని మేమంతా బుజ్జి బుజ్జి అని పిలుస్తున్నాం గానీ ఇంతకీ మనోడు అసలు పేరేంటి బాబాయ్? లింగరా. లింగరాజా? ఇది చాలా అన్యాయం బాబాయ్. నీకేమో మీ నాన్న ప్రభాస్ రాజు అని లేటెస్ట్ గా పెడితే నువ్వు మా వాడికి లింగరాజు అని అవుట్డేటెడ్ గా పెట్టావేంటి? ఆ పేరు నాకు పెట్టాడనే అభిమానంతో మా నాన్న పేరు తీసుకొచ్చి చీడి పెట్టుకున్నాను, లింగరాజు. ఇది ఎలాగైనా వాడికి అంతే. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతా. హలో, చిట్టుందా? చిట్టా? ఒక్క నిమిషం. ఏమే చిట్టు ఉందేమో చూడు. నిద్రపోతుందండి. పడుకుంది. మీరందరూ కావాలని నాటకాలు ఆడుతున్నారని నాకు తెలుసు. దాన్ని నాకు ఫోన్ చేయమని చెప్పు. అట్నే. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? ఎంతవరకు వచ్చింది? వాడిని ఎప్పుడేస్తున్నావు? ఈ రోజు నైట్. ఇవాళ నైటా? ఇవాళ వేసేస్తున్నాడంట. ఎవరిని వేసేది ఒకసారి కనుక్కో. అవతల శివన్న ఆషామాచి కాదు. అసలైనా ఆ బుజ్జిగాడు వచ్చి 2 రోజులు కూడా కాలేదురా. ఆ శివన్న గాని కరెక్ట్ గా అడిగి చూపించారా? కరెక్ట్ గా చూపించాం. ఏం చూపించారా ఏమో. రేయ్ అసలు ఆడు ఎవరిని అనుకుని ఎవరిని వేద్దాం అనుకున్నాడో ఒకసారి కరెక్ట్ కనుక్కో. రేయ్ అసలు నువ్వు ఎవరిని వేస్తున్నావురా? ఇంకేమనరా, శివన్నే. ఎక్కడా? మౌలాలి దగ్గర. శివన్న మౌలాలి ఎందుకు వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. అక్కడ ఆడికి సెకండ్ సెటప్ ఉంది. సెకండ్ సెటప్ బాగానే ఎంక్వైరీ చేశాడు రేడు, మనకే తెలీదు. వాడి మీద మాకు నమ్మకం ఉంది, వాడిని ఆపకండి. ఆడికొక్కడే చెప్పండి, మిస్ అవ్వద్దు. శివన్న కనబడగానే గన్ తీసి కాల్చేయాలి. ఇలా కత్తులతో పని అవదరా. హౌలేకెళ్ళా.
ఏరియాకొచ్చి నన్ను గురించి ఎంక్వైరీ చేస్తే నాకు తెలియదు అనుకున్నావా? నాకు సెకండ్ సెటప్ అని చెప్తే అది నమ్మేసి ఒప్పుకుంటూ వచ్చావరా సిల్లీ ఫెలా. నాకు ఏ సెటప్ లేదు, నువ్వే నా సెకండ్ సెటప్. నిన్నేయడానికే వచ్చా. ఎయ్యనా? ఏరా, ఏమైంది? శివన్న దొరికేసాడు, కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఓ అరగంట పడద్ది, పెట్టే ఏసీసాక చేస్తా. కళ్ళు దుబ్బేయరా? చుట్టూ 20 మంది ఉన్నారు. ఉంటే ఎదురుగా శివన్న ఉన్నాడు. అయితే భయం లేదురా? అంటే రే, రే, నీ బ్రెయిన్లో ఏదో నరం కట్టయినట్టు మాట్లాడుతున్నావు. ఏం కట్ అవ్వలేదు, అన్ని కనెక్షన్లు కరెక్ట్గా ఉన్నాయి. నేను వచ్చింది నీ ఫ్యూజ్ పీకేయడానికే. రేయ్, నేనెంతో మందిని చంపా, కానీ మతిస్థివతం లేనుని చంపలేదు. ఐ హోప్ యు ఆర్ నాట్ మెంటలీ రిటార్టెడ్. ఎస్. ఏసేయండ్రా. రేయ్, కాల్చొద్దు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. గంతు ఏసి. ఈ చెప్పండి రా. స్ట్రాంగ్ టీ చెప్పరా.
సలా ఉట్ సలా ఉట్ వినిపిస్తుందా? ఐ లవ్ యు రసాలా. ఐ లవ్ యూ.